భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఎంత సంపాదిస్తున్నా చేతిలో రూపాయి నిలబడట్లేదా? జీతం వచ్చిన 5 రోజులకే జేబు ఖాళీ అయిపోతుందా? అప్పుల బాధలతో రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? ఏంటి నాకీ దరిద్రం, నేనేం పాపం చేశాను అని రోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలన్నా, వచ్చిన లక్ష్మి నిలబడాలన్నా, మీకున్న అప్పుల బాధలు దరిద్రం పూర్తిగా తొలగిపోవాలన్నా శాస్త్రాల ప్రకారం మీ ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో, ఏ తప్పులు అసలు చెయ్యకూడదో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీరు రోజు చేసే కొన్ని భయంకరమైన తప్పుల గురించి నిజాలు ఉన్నాయి. చాలామంది ఇళ్లల్లో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఇంట్లో ఉండే కొన్ని నెగిటివ్ అలవాట్ల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడదు. అందులో మొదటి తప్పు, ఇంట్లో వృధాగా నీరు కారిపోవడం. మీ ఇంట్లో కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ట్యాప్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయా? బొట్టు బొట్టుగా నీరు కింద పడుతోందా? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని ధనం కూడా అలా నీళ్లలాగే కారిపోతుంది. నీటిని వృధా చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించడమే. కాబట్టి వెంటనే ప్లంబర్ని పిలిపించి ఆ లీకేజీలను అడ్డుకోండి. ఇక రెండో తప్పు, ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దాలు. ఇంట్లో గోడ గడియారం ఆగిపోతే చాలామంది నిర్లక్ష్యంగా వదిలేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆగిపోయిన గడియారం మీ ఇంట్లోని కాలచక్రాన్ని, మీ ఆర్థిక ఎదుగుదలను స్తంభింపజేస్తుంది. అలాగే పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం, పగుళ్ళు ఉన్న గ్లాసులను ఇంట్లో ఉంచడం వల్ల తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ పుడుతుంది. ఇది ఇంట్లో ఉండే వాళ్ళ ఆలోచనలను కలుషితం చేస్తుంది. మూడోది, చాలామంది మహిళలు చేసే పెద్ద పొరపాటు, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చటం లేదా తుడవడం. సాయంత్రం దీపం పెట్టే సమయంలో లేదా చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడిస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఊడ్చి బయట పారేసినట్లే అని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ అంతగా అవసరమైతే దుమ్మును ఒక పక్కన పెట్టాలి తప్ప గుమ్మం దాటించి బయట పారేయకూడదు. నాలుగో తప్పు, సాయంత్రం పూట నిద్రపోవడం. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సంధ్యా సమయంలో ఎవరైతే నిద్రపోతారో ఆ ఇల్లు దరిద్రానికి నిలయంగా మారుతుంది. ఐదో తప్పు, గుమ్మం ముందు చెప్పులు అడ్డదిడ్డంగా విడవడం. సింహద్వారం అనేది లక్ష్మీదేవి వచ్చే దారి. అక్కడే మురికి చెప్పులను అడ్డంగా పడేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ చూసి అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పటి వరకు తప్పుల గురించి తెలుసుకున్నాం. మరి ఆల్రెడీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక అసలు తీరక నలిగిపోతున్న వాళ్ళు ఏం చేయాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన మొదటి మరియు అత్యంత శక్తివంతమైన పూజ రుణ విమోచన అంగారక స్తోత్రం పఠించటం. ప్రతి మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి లేదా అంగారకుడిని స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని చదవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పులకు కారకుడు కుజుడు. మంగళవారం నాడు ఈ స్తోత్రం చదవడం వల్ల అప్పులు తీరే మార్గాలు చాలా వేగంగా తెరుచుకుంటాయి. అలాగే రెండో పరిహారం, ఉప్పు దీపం లేదా ఉప్పు పరిహారం. సముద్రపు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అద్భుతంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఒక గాజు గిన్నెలో కళ్ళుప్పు వేసి మీ ఇంట్లో ఎవరికీ కనబడకుండా నైరుతి మూలలో ఉంచండి. మరుసటి శుక్రవారం ఆ ఉప్పును ఎవరికీ తగలకుండా నీళ్లలో పారబోసి మళ్ళీ కొత్త ఉప్పు పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం, కంటి దిష్టి మాయమైపోతాయి. అలాగే మూడో పరిహారం, మీ ఇల్లు ఎప్పుడూ సుగంధభరితంగా ఉండాలి. లక్ష్మీదేవికి సువాసనలంటే మహా ఇష్టం. ఎక్కడైతే సాంబ్రాణి పొగ వేస్తారో, ఎక్కడైతే గుబాళింపు ఉంటుందో అక్కడ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయటం అలవాటు చేసుకోండి. ఇది మీ ఇంట్లోని వాస్తు దోషాలను కూడా అణిచివేస్తుంది. అయితే లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండాలంటే కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. లక్ష్మీదేవి కేవలం పూజలు చేస్తేనే రాదు, ఆ ఇంట్లో ఉండే వాతావరణాన్ని బట్టి వస్తుంది. ఎక్కడైతే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారో, ఎక్కడైతే ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయో ఆ ఇంట్లో ఎంత పూజ చేసినా రూపాయి కూడా నిలబడదు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇల్లు తుడిచిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కొద్దిగా పసుపు నీళ్లు చల్లండి. గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు, దరిద్ర దేవత ఇంట్లోకి రాలేవు.
అలాగే మీ ఇంట్లో ఉండే బీరువా ఎప్పుడూ ఉత్తరం దిక్కుకు ముఖం చేసి తెరుచుకునేలా ఉండాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. బీరువాలో ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కను, అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో లక్ష్మీ గవ్వలను ఉంచండి. పచ్చకర్పూరం వాసనకు ధనాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం ఆవు నెయ్యితో కుబేర దీపం కానీ లేదా మహాలక్ష్మి పూజ కానీ చేసుకోండి. ముఖ్యంగా సంపాదనలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించండి. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో, ఎవరైతే తోటి వారికి సహాయం చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అఖండంగా విరాజిల్లుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు, పరిహారాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అప్పుల బాధల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. నమ్మకంతో చేసి చూడండి, మార్పు తప్పక కనిపిస్తుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.